26వ తారీఖున లేఅవుట్స్ అక్కడ ప్రిపరేటరీ ప్లాన్ ఆరోగ్యం మరియు ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం స్వర్ణాంధ్ర భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ పరివర్తన జీవితాల పరివర్తన స్టేట్కి 5 లక్షల చొప్పున క్యూఆర్ కోడ్తో ఇది డేటా ఫిలప్ చేయించుకున్నారు. మన కనీసం మండలానికి 1000 చొప్పున మార్గదర్శనం చేసి ఉన్నారు. కాబట్టి మనం ఏంటంటే మన జిల్లాలో దాదాపుగా 7,007 ఇళ్ళు మనకి రూప్ లెవెల్లో ఉన్నారు. తర్వాత స్లాబ్ అయిపోయి ఉన్నాయి. అందులో డైరెక్ట్గా మనం మెటీరియల్ కానీ ఏమీ సహాయం చేయకుండానే 4,693 ఇళ్ళు కంప్లీషన్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. గ్రామీణలో కానీ బిఎల్సీలో కానీ ఇవి ఆల్రెడీ మనకి 100 డేస్ టార్గెట్లో కూడా ఇచ్చి ఉన్నారు. 100 డేస్ టార్గెట్ మనకి 6,359 ఇస్తే అందులో కంప్లీషన్స్ కేవలం 803 చేసినాం. ఆర్సీలో ఇంకా కంప్లీషన్ మనకి మనం ఎటువంటి మెటీరియల్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. బెనిఫిట్స్కి అలాగే స్టేజ్ కన్వర్షన్స్ అనేది 17,305 100 డేస్ టార్గెట్లు ఇస్తే 1,852 మాత్రమే మనం పూర్తి చేసుకొని ఉన్నాము. కాబట్టి వీటన్నిటినీ మన స్పెషల్ సెక్రటరీ గారు ఆదేశానుసారం మనం చేయాల్సి ఉంది. ఈ రోజున డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల స్పెషల్ ఆఫీసర్లతో తర్వాత మన హౌసింగ్ సిబ్బందితో మీటింగ్ పెట్టమని చెప్పి ఉన్నారు. అదే రకంగా ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వీరందరూ కూడా మరి మండల స్పెషల్ ఆఫీసర్స్, లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్స్ని, తర్వాత సెక్రటరీ ఇక్కడ ఏంటంటే ఓన్ సైట్స్లో ఉన్న ఇల్లు ఓన్ సైట్స్లో, తర్వాత లేఅవుట్స్లో కూడా సొంతంగా కట్టుకునే ఆప్షన్ 1 and 2 బెనిఫిషరీస్ని కంప్లీట్ చేయమని మనకి ప్రధానంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఆప్షన్ 3లో ఆల్రెడీ అవి కూడా మనకి 2,200 దాకా ఉన్నాయి. అవి కూడా మనం పూర్తి చేసుకోవడానికి మన టార్గెట్ అనేది అచీవ్డ్ అవడానికి ఎలాంటి కష్టం లేదు. మెటీరియల్ కూడా 2,000 ఏళ్ళకే మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. 4,000 ఏళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు. మీ అందరికి కూడా ప్రతిరోజు అది చెప్తానే ఉన్నాం. మీరేంటంటే మొబైలైజ్ చేయడం ఇక్కడ ప్రధానమైనటువంటి ఇది. కొంతమంది డైరెక్ట్గా సార్ ఈ టార్గెట్స్లో బిఎల్సీ 16-17 కాడి నుంచి కూడా కొన్ని ఉన్నాయి సార్. అవన్నీ కూడా మనం ఆల్రెడీ ఆక్యుపైడ్ కూడా జరిగి ఉంది. ఆక్యుపైడ్ జరిగినటువంటి ఇళ్ళన్నింటిని కూడా మనం కంప్లీషన్లోకి తీసుకురావాలి. ఆక్యుపై చేయడానికి బెనిఫిషరీస్ అనేది చేశారు. వాళ్ళు ఉంటున్నారు, లివింగ్ కండిషన్స్లో ఉన్నాయి. వాటికి స్టిక్కర్ వేసి పిఎంఈవై లోగో వేసి కంప్లీషన్ చేయటమే. అది కూడా ప్రాబ్లం ఏం లేదు. ప్రతి మండలంలో అవి 6 నుంచి 10 దాకా ఉన్నాయి. అవి చేసినా 280 మనకి 531 ఓన్ హౌసెస్ ఆల్రెడీ మనకి ఆర్సీలో ఉన్నాయి. అవి చేస్తే టార్గెట్ మనకి 531లో ఒక సోల్డ్ కేసులు ఉంటే ఒక 40-50 ఉండొచ్చు. వాటి గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మిగిలినవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓన్ సైట్స్లో ఆప్షన్ 1 and 2కి చేయడానికి మీరు అందరూ కూడా మరి అక్కడ సెక్రటరియట్ లెవెల్లో మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ని టార్గెట్ ఇచ్చారు. మన జిల్లాలో 2 కలిపి 7,007 ఉంటే 100 డేస్ టార్గెట్లో 6,359 మనం చేయమన్నాం. బట్ మనం ఇంతవరకు చేసింది మాత్రం 803 మాత్రం. 6,300లో 803 మాత్రం మనం కంప్లీట్ చేయగలిగాము. బ్యాలెన్స్ 5,556 ఉంది. దీంట్లో మనం అచీవ్ చేసింది ఇప్పటివరకు 12%. సో మిగతాది చూసుకుంటే దాదాపు 88%, 87% మనము ఇంకా చేయాల్సి ఉంది. బట్ 100 డేస్ అయితే మనకి ఇచ్చిన టార్గెట్ టైం దగ్గరికి వచ్చేస్తాం. సో దీంట్లో మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మీరు చేయవలసిన ఏంటంటే మీ మండలంకి ఇచ్చినటువంటి టార్గెట్ తెలుసు. ఉదాహరణ చెరుకోపేట తీసుకుంటే 42 మీ టార్గెట్, 42 మీకు స్టేజెస్లో ఉంటే 40 కంప్లీట్ చేయకుండా ఎస్డీసీ గారు. సో దాంట్లో మనం అచీవ్ చేసింది ఇప్పటివరకు 77 మాత్రమే, ఓన్లీ 7. సో మీరు ఎప్పుడైనా మీ మండల్ లెవెల్ హౌసింగ్ ఏఈ తోటి వాళ్ళతో మాట్లాడకపోతే ఇప్పుడైనా మాట్లాడి డెడ్లైన్ ఎప్పటికి అయిపోతుంది బాబు? 100 డేస్ ఎప్పటికి అయిపోతుంది? 100 డేస్ అయితే యాక్చువల్గా మనకి అయిపోయింది సార్. ఇంకో 10 డేస్ వర్షాలు పడ్డాయి కాబట్టి పెంచారు సార్. ఇంకొక 10 డేస్ సార్. సో హార్డ్లీ 2 వీక్స్ అనుకుంటే 2 వీక్స్లో మనం 33 హౌసెస్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కూడా ఎలాంటి రూఫ్ కాస్టింగ్ స్టేజ్, రూఫ్ లెవెల్లో ఉన్నవి. మరి మిమ్మల్ని
0 నుంచి స్టార్ట్ చేయమని అట్లా ఆర్సీ స్టేజ్లో 41 ఉన్నాయి. రూట్ కాస్టింగ్ అంటే స్లాబ్ లెవెల్. అవును సార్, ల్యాబ్ అయిపోయింది సార్. స్లాబ్ అయిపోయింది, మన మెటీరియల్ కూడా యూజ్ చేయలేదు. కంప్లీషన్ చేయాలి. కంప్లీషన్ చేయాలంటే ఏం చేయాలి? వీటి డోర్లు విండోస్ పెట్టి ఎలివేషన్ వరకు ప్లాస్టింగ్ చేసి గవర్నమెంట్ లోగో ఏదైనా ఉంటే అది పెట్టి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి.